ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అంటూ సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు గుర్తుకు రాలేదా చంద్రబాబు అంటూ సిపిఐ నాయకులు మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాలి, అర్హులైన వారికి ఇళ్ల పట్టాలతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు సిపిఐ నాయకులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే సూపర్ 6 హామీలు ఇస్తారన్నారో ఇందులో భాగంగా ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఇచ్చిన హామీని నెరవేర్చలేనందుకు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిపిఐ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చలేదు కదా, మరి ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం లేకొచ్చి సంవత్సరం కావస్తున్నా అనేక వాగ్దానాలు చేసి అధికారం లేక రావడం జరిగింది. ప్రధానంగా మరి సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చెప్పేసి, అదేవిధంగా పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి అధికారం లేకొచ్చింది. కానీ అధికారం లేకొచ్చిన సంవత్సరం అవుతున్నా కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అంటే అధికారం లేక రాకముందు ఒక విధంగా, అధికారం లేక వచ్చిన తర్వాత ఒక విధంగా ఈయన మాట్లాడుతున్నాడు. మాట తప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పేసి సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి డిమాండ్ చేస్తున్నారా? ఈరోజు మన ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీల్లో కూడా పింఛన్ తప్ప సూపర్ 6 పథకాలు ఏం అమలు కాలేదు. రోజు గ్యాస్ సిలిండర్కి సంబంధించి 1000 రూపాయలు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాడు. చాలామందికి సిలిండర్ డబ్బులు 3 సిలిండర్ డబ్బులు కూడా పడలేదు. ఈరోజు ఆడవాళ్ళకి ఉచిత బస్సు చేస్తామని చెప్పాడు, అది కూడా అమలు చేయలేదు. ఈరోజు తల్లికి వందనం అని చెప్పి విద్యార్థులకి ప్రతి పేదవాడి చదువుకున్నటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళీ 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాడు. మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కళ్ళు పొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం తప్ప ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేదు. మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ నెరవేర్చగలుగుతాడా? మేము చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు ఈ ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం గొప్పలు చేస్తాం, ఖచ్చితంగా పేదోడికి న్యాయం చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు 40 ఏళ్ళ అనుభవం అని చెప్తా ఉన్నారు. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజల పక్షాన ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ 40 ఏళ్ళ అనుభవము హామీలు ఇవ్వడానికే పరిమితమైందా? ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మీరు 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజలు సహకరించాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రజల పక్షాన మేము ఉండి మీ హామీలు నెరవేరేంత వరకు కూడా మీ మెడలు వంచి పని చేయించుకోవడానికి మేము సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలి, అంతేకాకుండా అర్హులైన ప్రతి వారికి ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయాలంటూ సిపిఐ పార్టీ నాయకులు కోరుతున్న పరిస్థితి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరిస్తున్నాయి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.